మొన్న పిజ్జా వీడియో పెట్టాను కదండి, అందులో సాటర్డే ప్రసాదంగా హల్వా చేశానని ఈ రెసిపీ అయితే పోస్ట్ చేశాను. అందులో నవ్య సిస్టర్ హల్వా ఎక్కువైపోయిద్దేమో అని కామెంట్ చేశారు. అసలే వర్షాలు, దగ్గులు, జలుబులు, ఈ స్వీట్ ఏమైనా హెల్తీనా అంటే అది కాదు, ఎందుకో చింతిప్పులండి. అందుకని చెప్పేసి నేను జస్ట్ మొక్కుబడిగా దేవుడి కోసం మాత్రమే కొంచెం ప్రసాదం చేసి అందరికీ చేతిలో అంతంత ప్రసాదం పెడితే సరిపోయిద్దని తక్కువగా చేశాను అనమాట. అదే హెల్తీ స్వీట్ అయితే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి మరి మరుసటి రోజైనా బలవంతంగానే తినిపించేదాన్ని. వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టాలని చెప్పేసి మాత్రమే చేశాను. ఇట్లా హల్వా చేసేటప్పుడు పక్కన వాటర్ బాయిల్ చేసుకున్నామంటే తొందరగా పని అయిపోతుంది. ఇప్పుడైతే హల్వాలో నేను పాలేమి వేయకుండా చేస్తున్నాను కదండి. గత 4 years బ్యాక్ అయితే సగం పాలు సగం నీళ్ళు, చేతనైతే అచ్చంగా పాలతోనే చేసేదాన్ని అనమాట. కానీ హల్వాలో పాలు వేయరని చెప్పి నాకు తర్వాత తెలిసింది. నేనైతే ఎప్పుడు చేసినా సరే పాలు వేస్ట్ చేసేదాన్ని 4 years బ్యాక్ వరకు. తర్వాత యూట్యూబ్లో చూసి ఒకరు కూడా పాలు వేయట్లేదు ఏంది అనుకునేదాన్ని. ముందుగా పాలు వేసి చేసేదాన్ని. టేస్ట్ చాలా బాగుండేది దీనికంటే. మీలో ఎవరైనా అలా చేశారో చేస్తే కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.